సో హలో గాయ్స్, ఇదే మీ లితీష్ గాయ్స్. మన ఇంట్రో అయితే ఎట్లుంటుంది గాయ్స్ చెప్పండి. ఇదే కొత్తగా సెట్ చేసినాం గాయ్స్. మన ఇంట్రో అయితే ఎట్లుంది మీరు పక్కా కమెంట్లో చెప్పండి గాయ్స్. నాకు తెలిసి మీకు బాగా నచ్చి ఉంటుంది మన ఇంట్రో అయితే. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న గేమ్ అయితే ట్రక్ మాస్టర్స్ ఇండియా అనే గాయ్స్. ఇండియాలో ట్రక్ మాస్టర్స్ బస్ మాస్టర్ ఎట్లా ఉంటుందో ఇది కూడా సేమ్ అలాంటిదే ట్రక్ మాస్టర్స్ ఇండియా గాయ్స్. ఇది దీంట్లో కూడా మ్యాప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే నా రైనీ సీజన్ అయితే నాకు వచ్చింది. ఎప్పుడు రికార్డ్ చేస్తామో అప్పుడే రైనీ సీజన్ అనేది వస్తుంది కదా, అది ఎందుకు తెలియదు. సో ఇప్పుడు మన మ్యాప్ అనేది తిరుపతి టు గుంటూరు గైస్. ఈ రూట్లో అయితే మనం వెళ్ళి మన లోడ్ని అయితే దించాలి. సో నాకైతే రైనీ సీజన్ అనే వచ్చింది. మన ట్రక్ అయితే ఓల్డ్ టాటా ట్రక్లా ఉంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో ఈ ట్రక్ మనకు వచ్చింది. ఇంకా మీరు బాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగా పెద్ద పెద్ద ట్రక్స్ అనేది కొంటూ ఉంటాం గైస్. అండ్ ఇక్కడ ఎందుకో ట్రక్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇక్కడ ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ అనుకుంటా ఇక్కడ. సో ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉండింది. సో మనకైతే మన బండికి లైట్ వేసినాం, ఏదో పెయింట్ వేసినట్టుంది గైస్. లైట్ అయితే చూడండి మరి ఇట్లా ఉండేది. ఇదే ఏదో ఎర్రగా నిప్పు వెలుగుతున్నట్టుంది గైస్. చూసే వైట్గా ఉంది లైట్, కానీ అట్లేదు. సో ఎటైతే ట్రాఫిక్ సిగ్నల్ అనుకుంటా. సో బండి తిప్పి వెళ్ళిపోతామా, కానీ ఇక్కడ సిగ్నల్ ఏం కనిపించలే. సరే వెళ్తామేం, సిగ్నల్ కాదు కాదు సీడ్ ఎందుకు బండ్లు ఆగిపోయినాయి రైనీ సీజన్ కాబట్టి. కరెక్ట్గానే పోతున్నామా? సిగ్నల్స్ కూడా లేదు ఇక్కడ చూడండి, సిగ్నల్ లైట్ అయితే వెళ్ళలేదు. సో మనం ఇటుదా పోవాలనుకుంటా. మ్యాప్ రోడ్ లెఫ్ట్ సైడ్, యాస్. చూడండి గ్లిచ్ అవుతుంది గైస్. ఏ వెహికల్ పైన లైట్ పడితే మళ్ళీ ఆఫ్ అవుతుంది. సో ఈ రూట్ అయితే మనం వెళ్ళాల్సింది, ఎక్కువ దూరం ఉంది. సో మనకైతే ప్రతి టర్నింగ్స్ అనేది మనం తిప్పుకుంటూ ఉండాలి గైస్. ఇక్కడ ఎక్కువ టర్నింగ్ అనేది చాలా ఉంటాయి ఇక్కడ. సో మనమైతే తిప్పుకుంటూ పోవాలంతే. ఈ గేమ్ అయితే నాకు బాగా నచ్చింది. సో మన ఇంటీరియర్ చూడండి, ఏం లేదు ఇక్కడ. ఒక గేర్, స్టీరింగ్, ఇండియన్ ఫ్లాగ్ ఒకటే, మళ్ళీ అంతే. పైన ఒక ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, అంతే, ఇంకేం లేదు కదా ఇందులో. సో మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఇంకా హెడ్కి మన గుంటూరు కారం, గుంటూరుకి అయితే మనం వెళ్ళిపోవాలి గైస్. ఈ గేమ్ బాగుంది, కానీ అల్ట్రా గ్రాఫిక్స్ అనేది మనకి రాదు దీంట్లో. మనమైతే సెర్చ్ చేయాలి ఎట్లయినా ఉంటే కూడా. సో చూడండి అప్పుడప్పుడు మీకైతే మీ మొబైల్స్లో లాగ్ అయితే ఉంటుంది. సో అయితే మనం కరెక్ట్గా ఆడుతుంటే చాలు. ఓ అమ్మ, స్పీడ్ బ్రేకర్ గైస్, గట్టి కొట్టింది రెయిన్, ఇది గుద్దేసినాడు. కొంచెం స్లోగా పోతే ఏం బ్రో, బస్ బ్రో. మరి నేను వస్తున్నా కూడా కనబడలేదు గైస్ వాడికి. మనకైతే బ్రేక్ పనిచేయదు కదా, అదే మెదడు పనిచేయదు, బ్రేక్ కాదు. నాకు బ్రేక్ ఉన్నా మెదడున్నా రెండు ఒక్కటే. ఇదేమో ఉక్రెయిన్ ఫ్లాగ్లా ఉంది ఇది, కానీ ఉక్రెయిన్ కాదు, జస్ట్ అట్లా పోస్టర్స్ అంతే. సైడ్ మీద ఆప్షన్ ఉంది, వైపర్స్ ఉంది, అండ్ హజార్ లైట్స్ ఉంది, ఇంకా హెడ్ లైట్స్ ఉంది, ఇండికేటర్, స్టీరింగ్, చాలా బేసిక్ మాత్రమే ఉంది కదా ఇందులో, అంత ఇదిగా ఏం లేదు. అంటే బేసిక్గా ప్రతి గేమ్స్లో ఏముంటుంది, స్టీరింగ్, యాక్సిలేటర్, వైపర్, ఇండికేటర్, లైట్, అంతే. ఇంకా అంత స్పెషల్ ఏం లేదు. ఏమిది, ఓ మై గాడ్, ఫాగ్ వచ్చేసింది గైస్ ఇక్కడ. ఉరి నా బండిరా, నా బండి కనిపించలే. ఉండండి గైస్, ఒకసారి రివర్స్ వెళ్ళి చూస్తాము. గైస్ రివర్స్ పోతుంది రివర్స్. గైస్ ఏం గైస్ ఇది, ఏం రా, ఫాగ్ అయిందా, గ్లిచ్చా? సడన్గా వచ్చేసింది గైస్ ఇది ఫాగ్. ఏంద్రీ ఇది? అరే పక్కన వెహికల్స్ పోతున్నాయి, కానీ మన వెహికల్ పోవట్లేదు. సంథింగ్ ఈస్ చాపా. ఇప్పుడు ఏందో వచ్చేస్తే రివర్స్ గేర్ పోవట్లే, ఫ్రంట్ గేర్ కూడా పోవట్లే.
ఒకవేళ సో ఇదేమైనా క్లైమేట్ చేంజ్ అయితే ఉండొచ్చు అనుకుంటా. ఒకవేళ సెట్టింగ్స్లో వెళ్ళి చూస్తాము. సెట్టింగ్స్ వచ్చింది గ్రాఫిక్స్. సో హైలో పెట్టుకున్నట్టున్నాము. లోలో గాయస్, సో హై గ్రాఫిక్స్ వల్ల మనకైతే లాగ్ అయింది. సో చూస్తున్నాను కదా గైస్, అంటే ప్రతి మొబైల్స్లో అనేది ఇది అవైలబుల్ కాదు. నో గైస్, దిస్ ఈజ్ చాప. ఫాగ్ అనేది అక్కడ వరకు క్లియర్ అయింది గైస్. మళ్ళీ రెండోసారి రాకుండా ఉంటే చాలు. సో మనమైతే రైట్ తిప్పాలన్నమాట మ్యాప్తో. మస్యా అందరూ ఇండికేటర్ వేస్తున్నారు గైస్, అంటే మనం మాత్రమే గుద్దినాడు గైస్. టాటా నానో మన ట్రక్ని గుద్దేశాడు. సో ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ సైడ్ తిప్పి నేను పెట్రోల్ పట్టుకోను, ఎందుకంటే ఉంది పెట్రోల్ ఫుల్గా. జస్ట్ అలా టర్నింగ్ తిప్పుకొని పోతే బాగుంటుంది గైస్, లేకపోతే ఏమో బాగుండదు. సో టర్నింగ్ తిప్పుకుంటున్నా. ముందర ఉన్న బస్సు కూడా పెట్రోల్ పట్టుకొని పోతానే ఉన్నాడు. సో మనోడు ఇండికేటర్ కూడా వేస్తున్నాడు గైస్. హజార్ లైట్స్. వీడేంద ఆటోలో దూరుస్తున్నాడు. సంథింగ్ ఈజ్ చాపా. అండ్ ఇదే ఓరి ఏమి గైస్ గ్లిచ్ అవుతుంది నాకు గైస్. ఈ గేమ్ కావాలంటే మీకు ఎక్కువ వైఫై కావాలా, ప్లస్ ఇంకా మీకు ఏం కావాలంటే అదే మంచి మొబైల్, ఇంకా క్లియర్ హెచ్డి వైఫై ఫుల్గా ఉండాలి గైస్. అప్పుడు మాత్రమే మీకు గేమ్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. మంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఏం కాదులే, మంది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఏముంటాయి ఏం గైస్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. గోల్డ్తో విలువ ఇంకేం రాదు, ఓల్డ్కి సమానంగా ఏం రాదు. మన పార్కింగ్ అయితే పాయింట్ కనిపించట్లేదు. 40 meters 30 meters. సో ఇక్కడ ఉందనగా మన పార్కింగ్ అనేది. సో బండి తిప్పి నేరుగా వెళ్ళి రివర్స్ గేర్ ఉంది, ఫస్ట్లో పెట్టినాను. సో మన పార్కింగ్ అయితే ఇక్కడే ఉన్నది. మనం 360 degrees పెట్టుకొని చూడాలా. సో హజార్ లైట్ అయితే బాగానే వెళ్తుంది. వెనకాల ఉందో లేదో తెలీదా నాకు. సో మనం స్టైల్గా పార్కింగ్ చేయాలా. సో చూడండి గైస్, అంతే. సో మనకైతే ఎక్కువ పెనాల్టీ పడింది, ఎందుకంటే ఇప్పుడు ఎంత వాడికి పడింది. సో గైస్, ఇంకా మరి మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పి వెంటనే చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీళ్ళు చూసుకుంటాం.